ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈరోజు వచ్చేసి మనం ఐఏఎస్ఎస్ ఫుల్ ప్రొఫైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఐఏఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అండి. సో చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్కి తెలిసే ఉంటుంది, సిఎస్సి క్లియర్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. సిఎస్సి మీన్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో మనకి బేసిక్గా ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి అరౌండ్ ఒక 7 పేపర్స్ ఉన్నాయండి. లైక్ జిఎస్లో ఒక 5 పేపర్స్, అట్లానే ఆప్షనల్ ఒక 2 పేపర్స్. సో 7 పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేసుకుని లాస్ట్ టెస్ట్లో ఇంటర్వ్యూలో మీరు అక్కడ క్రాక్ చేయకపోతే మీరు ఎంత ఫీల్ అవుతారో తెలిసిందే కదా. సో అదేవిధంగా దానికి ఈక్వాలెంట్ ప్రొఫైల్ ఒకటి ఉందండి, అదే ఐఎస్ఎస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. సో ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో విత్ బ్యాక్గ్రౌండ్ స్టాటిస్టిక్స్, సో స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్యారలల్గా ఐఎస్ఎస్ కూడా ట్రై చేసుకోవచ్చండి. ట్రై చేయడం కాదండి, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం నేను కూడా ఇప్పటివరకు రాయకపోవడం అయితే జరిగింది, ఇప్పటివరకు అయితే రాయలేదు. కానీ నేను నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేస్తా అండి. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి, క్రాక్ చేయగలనన్న నమ్మకం. ఎందుకంటే మీరు బేసిక్ సిన్సియర్గా ట్రై చేస్తే మీరు సివిల్స్ సిఎస్సి కన్నా ఇది చాలా ఈజీ అండి. అంత లెంతీ ప్రొసీజర్ కూడా కాదు. సేమ్ మీకు తెలిసిందే కదా, ఐఏఎస్ఎస్ కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ ఏ లెవెల్ పోస్ట్ అండి. సివిల్ సర్వీసే, ఇది కూడా ఒక సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ పోస్టే. సో ఒక్కసారి దీని గురించి మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా వాల్యుబుల్ వీడియో అండి ఇది. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో నేను అట్రాక్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు. కానీ ఎవరైతే సిన్సియర్ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే దీన్ని రీచ్ అయితే కనుక నాకు చాలా ఇమెన్స్ హ్యాపీనెస్ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా సేమ్ కండక్టెడ్ బై యూపీఎస్సీ అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అండి. సో ఐఏఎస్ఎస్కి ఐఈఎస్కి ప్యారలల్గా ఒక ఎగ్జామ్ అవుతుందండి. ఐఈఎస్ ఇన్ ది సెన్స్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అండి. సో ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్స్లో ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రొసీజర్ అండి. కాకపోతే నేను ఇక్కడ ఎకానమీ వాళ్ళకి పేపర్ షేర్ చేయట్లేదు అంతే. నేను మా స్టాట్స్ వాళ్ళకి పేపర్ షేర్ చేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను వాళ్ళ కోసం. సో మీ ఎకానమీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి నేను పేపర్స్ ఒకటే షేర్ చేయట్లేదు. సో మీరు కూడా ఈ వీడియో అయితే చూసి చాలా తెలుసుకోవచ్చండి. సో ఎకానమీ వాళ్ళకైతే ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలండి విత్ ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్తో. వేరే స్టాట్స్ వాళ్ళకైతే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా ఓకే, ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఓకే. స్టాటిస్టిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్ ఆనర్స్ కానీ, లేకపోతే అప్లైడ్ స్టాట్స్లో కానీ దేంట్లో ఉన్నా ఓకే, బ్యాచిలర్ ఉన్నా ఓకే, ఆర్ మాస్టర్స్ ఉన్నా ఓకే. సో ఫీజు వచ్చేసి 200 అండి. మీకు తెలిసిందే కదా, యూపీఎస్సీ ఎక్కువ ఛార్జ్ చేయదు. సో అప్లికెంట్స్కి వచ్చేసి 200 ఛార్జ్ చేస్తుంది ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్. వెరాస్ నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ అప్లికెంట్స్ అండి. సో గర్ల్స్ ఎవరైనా ఉంటే, గర్ల్స్లో నేను చూస్తున్నా అండి, చాలా ఎంట్రన్సెస్ రాయడం జరిగింది కదా. సో గర్ల్స్ చాలా గట్టి పోటీ అయితే ఇస్తున్నారండి. సో వాళ్ళు ఒక లెవెల్లో కంపీట్ చేస్తున్నారు. సో ఎవరైతే గర్ల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, స్టాట్స్లో మంచి గ్రిప్ ఉండి సివిల్స్ ఆస్పిరెంట్ అవుదాం అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ ఐఏఎస్ఎస్ని అప్రోచ్ అవ్వడం చాలా బెటర్ అండి. సో వాళ్ళకి నో ఫీజ్ అండి ఇక్కడ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మన ప్యాటర్న్ చూసినట్లయితే 6 పేపర్స్ ఉంటాయండి ఇందులో. సో పేపర్ 1 వచ్చేసి ప్రొసీజర్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్, సెకండ్ వచ్చేసి వైవా అండి. వైవా ఇంటర్వ్యూ అనుకుంటే వైవా అని ఎందుకు మెన్షన్ చేశారంటే, సో వాళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వైవా అనేది పెద్ద మ్యాటర్ కాదని నేను విన్నా అండి దీని గురించి దీంట్లో. సో ఫస్ట్ అయితే మీరు రిటన్ టెస్ట్ క్లియర్ చేయడం ఇంపార్టెంట్ అండి. సో పేపర్ 1 వచ్చేసి జిఎస్, మీరు జిఎస్ అన్ని లైక్ సిడిఎస్ కానీ, ఎస్ఎస్సిలో కానీ, లేకపోతే మీ స్టేట్ పబ్లిక్ కమిషన్స్లో కానీ, లేకపోతే యూపీఎస్సీలోనే వేరే ఎగ్జామ్స్ లైక్ అసిస్టెంట్ కమాండెంట్ ఇలాంటివి ఏమైనా రాసుంటారు కదా. సో ఆ లెవెల్ జిఎస్ఏ ఉందండి. సో ఎక్కువ లేదు తక్కువ లేదు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఇంగ్లీష్ అండి. సో బేసిక్ ఇంగ్లీష్ అండి. సో అది కూడా పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది కామన్గానే ఉందండి. సో ఫర్ 100 మార్క్స్ అంటే ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే, సబ్జెక్ట్ ఒక్కటే, ఓన్లీ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఒకటే 800 మార్క్స్ కవర్ చేస్తుందండి. సో 4 పేపర్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ 1, 2, 3, 4 కదండి. స్టాటిస్టిక్స్ 1 and 2 ఇస్ ఆబ్జెక్టివ్ టైప్ అండి. సో నేను తెలుగులో చెప్తున్నా అంటే తెలుగు వాళ్ళు చూస్తున్నారు కదా వీడియో. సో తెలుగు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఓయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా స్టాటిస్టిక్స్ సిపిజెట్లో. సో దానికి మించి కూడా పెద్ద లేదండి ఆబ్జెక్టివ్ టైప్ అయితే. సో ఆ 2 పేపర్స్ అనేది చాలా ఈజీగా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అక్కడ. సో మెరిట్కి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో నెక్స్ట్ స్టాటిస్టిక్స్ 3 and 4 చూస్తే ఇది డిస్క్రిప్టివ్ టైప్ అండి. సో లైక్ ఐఎస్ఐ ఎవరైనా రాసుంటే వాళ్ళకి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ ఎలా వస్తే తెలిసి ఉంటుంది. ఏం లేదండి, ఒకవేళ మీరు ఇప్పుడు స్టాట్స్లో చదువుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎఫ్ఎంఎస్ బుక్ ఒకటి, లైక్ ఎఫ్ఎంఎస్ ఫస్ట్ 2 years కవర్ చేసే బుక్ ఒకటి ఉంది, అలాగే అప్లైడ్ స్టాట్స్ కూడా ఉంది. ఈ 2 books మీ ముందు పెట్టుకుని ఒక సెమిస్టర్ తీసుకున్నా పర్వాలేదు. లైక్ అందులో 1400 pages ఉంటుంది ఎఫ్ఎంఎస్ 1లో. సో మీరు అది కవర్ చేసి ఖచ్చితంగా మీరు ఈజీగా డిస్క్రిప్టివ్ పేపర్ రాయొచ్చండి. సో చాయిసెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి మనకి.
సో నేను అవి కూడా పేపర్ చెప్పేటప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో స్టాటిస్టిక్ 3 and 4 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అండి. సో అక్కడ 400 మార్క్స్. స్టాటిస్టిక్ 1 and 2 చూస్తే ఆబ్జెక్టివ్ టైప్, అక్కడ ఒక 400 మార్క్స్. సో 800 మార్క్స్ అండి. సో కట్ ఆఫ్ కూడా లాస్ట్ స్లైడ్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. కట్ ఆఫ్ కూడా మీకు మరీ అంత ఎక్కువ లెవెల్ లేదండి. నేను చెప్పాలంటే ఇప్పుడే చెప్పాలంటే క్వాలిఫైయింగ్ మార్క్ అంటే ప్రతి పేపర్లో, ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఏం లేవండి, ప్రతి పేపర్లో మినిమం 15% అయితే స్కోర్ చేయాలండి. 15% స్కోర్ చేస్తే చాలండి, అదే మీకు కట్ ఆఫ్. ఆ తర్వాత మీకు మెరిట్ బేస్డ్ అండి. యావరేజ్గా నేను చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక 33 to 35 పోస్ట్ అట్లా పోస్ట్ చేస్తున్నారండి. సో టు బీ ఫ్రాంక్, ఎవరైనా సిన్సియర్గా ట్రై చేస్తుంటే ఆ 33 or 35 పొజిషన్స్లో మీరు ఉంటారండి. సో లేట్ చేయకుండా పేపర్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఇది వచ్చేసి పేపర్ 1 అండి. చెప్పా కదా 200 మార్క్స్, 2 hours అండి. సో పేపర్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ లేకుంటే మీకు నాన్ పారామెట్రిక్ టెస్ట్ క్వశ్చన్స్ చూడండి. మీకు స్టాటిస్టిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాదని చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. చూడండి ఇక్కడ 9th క్వశ్చన్ చూసినట్లయితే ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లిమిట్స్ అడుగుతున్నారండి. సో చాలా బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి, మీరు ఈజీ క్రాక్ చేయొచ్చు. నేను ఈ లింక్స్ అనేవి పీడిఎఫ్లో ప్రొవైడ్ పీడిఎఫ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి. సో మీకు ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ మీద, అలాగే డిస్క్రీట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదండి. సో బేసిక్ క్వశ్చన్స్ అండి, ర్యాండమ్ వేరియబుల్స్ మీద. సో ఇది మీరు కొంచెం ట్రై చేస్తే మీరు ఇప్పటివరకు రాసి ఉంటారు కదా. సో సెంట్రల్ లెవెల్, మేము ఇప్పటివరకు సెంట్రల్లో రాసిన యూనివర్సిటీస్ లెవెల్లో కూడా లేవండి ఈ క్వశ్చన్స్, టు బీ ఫ్రాంక్. సో చాలా ఈజీగా ఉంటాయండి, నేను జస్ట్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ అట్లనే పేపర్ 2 చూసినట్లయితే పేపర్ 2లో వచ్చేసి మోస్ట్లీ హైపోథిసిస్లోంచి అట్లనే సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ ఎక్కువ నేను ఇందులో మీరు చూసినట్లయితే యాట్రిబ్యూట్స్, థియరీ ఆఫ్ యాట్రిబ్యూట్స్లోంచి, సో ఎస్టిమేషన్లోంచి. సో ఇవన్నీ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కదండి, బీఎస్సీ వాళ్ళ గురించి చెప్తున్నా. సో సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కదండి. సో అవి ఉన్నాయి ఈ సెకండ్ పేపర్లో వచ్చేసి. సో వీటిలో మీరు ఇవి 200 మార్క్స్లో జస్ట్ ఒక 15% స్కోర్ చేస్తే సరిపోతుందండి. 15% ఇన్ ద సెన్స్ మీకు తెలిసిందే కదా, 30 మార్క్స్ పెద్ద మ్యాటర్ అండి 200 మార్క్స్కి. సో అప్పుడు మీరు ఈ పేపర్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి పేపర్ 3 డిస్క్రిప్టివ్ టైప్ అండి. డిస్క్రిప్టివ్ టైప్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఆబ్జెక్టివ్ ఏముంది, మేబీ కళ్ళు మూసుకుని ట్రై చేసినా కూడా మాకేమన్నా బై లక్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతే 30 మార్క్స్ స్కోర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ డిస్క్రిప్టివ్ అనేది మా వల్ల కాదు అంటే కాదండి, చాలా ఈజీ. ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చదవండి. సో ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి, 2 సెక్షన్స్లో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ హ్యాస్ టు అటెంప్ట్ 5 క్వశ్చన్స్ ఇన్ ఆల్. సో మొత్తం 8 క్వశ్చన్స్లో మీరు 5 ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. సో సెక్షన్ ఏ, ఇంకొక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సో ఈ 2 సెక్షన్స్లో క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలండి. ఓన్లీ సెక్షన్ ఏలోంచి అటెంప్ట్ చేస్తా, సెక్షన్ బిలోంచి అటెంప్ట్ చేస్తా అని లేదండి. సో సెక్షన్ బిలో ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయమంటున్నారు. అట్లనే సెక్షన్ ఏలో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేయమంటున్నారు. సో ఇది వాళ్ళు వచ్చి మెన్షన్ చేసిన టైప్ అండి. సో సెక్షన్ ఏలో చూసినట్లయితే 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ అండి. సో సెక్షన్ బిలో చూసినట్లయితే మీకు అరౌండ్ 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి కదా. ఇందులో ఏమైనా 3 రాస్తే సరిపోతుందండి. సో ఒక్కసారి మీరు చూసినట్లయితే క్వశ్చన్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి చూడండి, శాంప్లింగ్ క్వశ్చన్స్లో లేవు ఇవి, చాలా ఈజీ లేదా చూడండి. ఇది ఒక డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్, థియరిటికల్ క్వశ్చన్ అండి. డిస్క్రైబ్ అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్ వర్సెస్ కంప్లీట్ ఎన్యూమరేషన్ అండి. సో కంప్లీట్ ఎన్యూమరేషన్ ఈజ్ నథింగ్ బట్ సెన్సెస్ కలెక్ట్ చేస్తాం కదండి ఎవ్రీ 10 yearsకి ఒకసారి. లాస్ట్ 2011లో చేశారు, ఇంకొక మేబీ 2021లో సెన్సెస్ కలెక్ట్ చేయబోతున్నారు. మేబీ పాండమిక్ వల్ల ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటుంది కాబట్టి మేబీ 2022లో కూడా తీసుకోవచ్చు. సో శాంప్లింగ్కి కంప్లీట్ ఎన్యూమరేషన్కి డిఫరెన్సెస్ ఏంటి, శాంప్లింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇదైతే. మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ రిగ్రెషన్ మీద ఒక బేసిక్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ కోరిలేషన్ మీద ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ అట్లనే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రిప్లేస్మెంట్, అట్లా వితౌట్ రిప్లేస్మెంట్ మీద ఒక క్వశ్చన్ ఉంది. సో వాటి వేరియన్స్ అడుగుతున్నారు. చాలా బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవి. మీరు అంటే
ఐ మీన్ మీరు ఈ లెవెల్కి ఈ పేపర్ ప్రిపేర్ అవుతున్నారంటేనే ఒక హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలంటే స్టాటిస్టిక్స్లో. అలాంటిది వీళ్ళు కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు తెలిసి అయితే. సో నెక్స్ట్ అట్లానే సెక్షన్ బీలో కూడా చూసినట్లయితే అగైన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మీద ఏదో క్వశ్చన్ అడిగారండి. నెక్స్ట్ రిగ్రెషన్ మీద, హైపోథెసిస్, అట్లా ఇండెక్స్ నెంబర్స్ మీద క్వశ్చన్ అడిగారండి. ఇండెక్స్ నెంబర్స్ చాలా ఈజీ కదండి. లాస్ట్ పియర్స్, పాస్టెస్, ఫిషెస్, ఈ ఫార్ములాస్ తెలుసు కదండి మీకు. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మీకు క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో ఈజీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ టైం సిరీస్ అనాలిసిస్ మీద క్వశ్చన్ ఉంది. సో మీరు ఒక్కసారి ఎఫ్ఎంఎస్ రివైజ్ చేస్తే మీకు ఇవి ఆన్సర్ చేయడం పెద్ద మ్యాటరే కదండి. నెక్స్ట్ పేపర్ 4 చూసినట్లయితే సేమ్ పేపర్ 4 కూడా ఆల్మోస్ట్ డిస్క్రిప్టివ్ టైప్ అండి పేపర్ 4 కూడా. కాకపోతే కొంచెం రూల్స్ అనేవి మారుతుంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో చూడండి ఇక్కడ 14 క్వశ్చన్స్ ఉన్నాయండి. అక్కడ చూస్తే మీరు 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్లో ఎనీ 5 మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూస్తే 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 7 సెక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఓన్లీ 2 సెక్షన్స్ అండి, ఇక్కడ వచ్చేసి 7 సెక్షన్స్ ఉన్నాయి. సో ఏ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ఎనీ 2 సెక్షన్స్ అండ్ అటెంప్ట్ ద క్వశ్చన్స్ దేర్ ఇన్ ఆల్ ద సెక్షన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. సో ప్రతి సెక్షన్కి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయండి. టోటల్గా 200 మార్క్స్ కదండి. సో అయితే ఏవైనా 2 సెక్షన్స్ చూస్ చేసుకుని అవి ఆన్సర్ చేయాలని వీళ్ళు అడుగుతున్నారండి. సో ఫస్ట్ సెక్షన్లో చూసినట్లయితే ఇది మనకి మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ అండి. మనకి ఫైనల్ ఇయర్లో ఉన్న కాన్సెప్టే, లైక్ ఓఆర్లో ఉంది కదండి మనకి ఇది. నెక్స్ట్ అట్లనే మనకి అనోవా, అట్లనే డిఓఈ, ఐ మీన్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సెక్షన్ బి చూసినట్లయితే వైటల్ స్టాటిస్టిక్స్ మీద అడుగుతున్నారండి. సో ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్నారు కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ డి చూసినట్లయితే క్వాలిటీ కంట్రోల్ అండి, ఎస్క్యూసీ, మీ 5th సెమ్లో ఉంటుంది. సో ఎస్క్యూసీ గురించి చెప్పేటప్పుడు నేను ఐఎస్ఐ ఒక స్పెషల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుందండి, లైక్ డేటా సైన్స్, అదేవిధంగా బిజినెస్ అనాలిసిస్ మీద, ఎస్క్యూసీ మీద. సో పార్ట్ టైం కోర్సెస్ ఆఫర్ చేస్తుందండి. లైక్ మీరు ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎక్కడైనా చేస్తున్నా కూడా ఐఎస్ఐ అనేది బ్రాంచెస్ తెలుసు కదండి మీకు. ఢిల్లీలో ఉంది, కోల్కతాలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది. రీసెంట్ ఇన్ ది సెన్స్ వెరీ లైక్ 2015-16 ఆ టైంలో హైదరాబాద్లో కూడా పెట్టడం జరిగింది, మన హబ్సిగూడలో. సో వాళ్ళు కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఐఎస్ఐలో అసలు చదవడం అనేది చాలామందికి ఒక డ్రీమ్ అండి. లైక్ స్టార్ట్ చేయాలనుకున్నాను నేను కూడా, లైక్ నేనైతే రాయలేకపోయినా ఎగ్జామ్. సో చేద్దాం అనేది చాలామందికి డ్రీమ్ కదండి. వాళ్ళు ఒక అరౌండ్ 5,000 దాకా స్టైఫండ్ ఇచ్చి వాళ్ళే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేపిస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను చెప్పవసరం లేదు. సో అలాంటి సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఐ మీన్ స్టాట్స్ వాళ్ళకి అదొక ఒక టెంపుల్ లాంటిది, డివైన్ ప్లేస్ లాంటిది. సో అక్కడి నుంచి ఒక డిగ్రీ తీసుకోవడం అనేది చాలా సాటిస్ఫాక్టరీ మ్యాటర్ కదండి. సో అక్కడ పార్ట్ టైం సర్టిఫికేట్స్, ఐ మీన్ పార్ట్ టైం కోర్సెస్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫీజు కూడా వెరీ మినిమం ఉందండి, చాలా తక్కువనే ఉంది. కాకపోతే లిమిటెడ్ సీట్స్ అండి. దాని మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అండి. విత్ ప్లేస్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి వాళ్ళు. నెక్స్ట్ అట్లనే వెక్టార్ క్యాల్కులస్లో నుంచి క్వశ్చన్ ఉంది. సో మ్యాథ్స్ కూడా మీకు గ్రిప్ ఉండాలండి. నెక్స్ట్ ర్యాండమైజేషన్, రెప్లికేషన్ అంటే మనకి డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో కాన్సెప్ట్స్ కదండి. సో నెక్స్ట్ సెక్షన్ జీ చూసినట్లయితే కంప్యూటింగ్ విత్ సి అండ్ ఆర్, లైక్ మీకు కంప్యూటేషన్స్ తెలుసు కదండి. సో మీకు ఎంఎస్సిలో మీకు ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆర్ లాంగ్వేజ్తో, సి లాంగ్వేజ్తో స్టాట్స్ కాంబినేషన్. సో దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడేసుకుందామండి. సో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా మినిమం పర్సంటేజ్, ఐ మీన్ ఈచ్ పేపర్లో మినిమం ఎంత స్కోర్ చేయాలంటే 15% అంటున్నారండి. సో 15% ఇన్ ది సెన్స్ 30 మార్క్స్ మీరు స్కోర్ చేయాలండి ఈచ్ పేపర్లో. సో 600 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్, లైక్ మొత్తం జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, స్టాటిస్టిక్స్. సో ఈ 6 పేపర్స్ కలుపుకొని ఆన్ ఎ హోల్ మీకు 1000 మార్క్స్ కదండి. దాంట్లో మీకు జనరల్ వాళ్ళకి వచ్చేసి 386 రావాలంటండి. ఓబీసీ వాళ్ళకి 304 ఓకే అంట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 292, 261 ఉంది. సో వైవా కూడా ఇంక్లూడ్ చేస్తే లైక్ ఫైనల్ మార్క్స్ ఇవి. సో 1200 కదండి. సో అవి కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత మీకు ఎంత 567 ఉందండి జనరల్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 540 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 470 అండ్ 375 ఉంది. సో ఇక్కడ పొజిషన్స్ అనేవి రిజర్వ్డ్ ఉండవండి. కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతనే ఉంది, లైక్ ఓసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. సో ఇవి హయ్యర్ అథారిటీ పొజిషన్స్ కదండి. సో ఇక్కడ జాబ్స్ అనేవి, ఐ మీన్ పొజిషన్స్ అనేవి రిజర్వ్డ్ కాదండి. కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళ కోసం. సో ఇది అండి ఐఏఎస్ గురించి వచ్చేసి. నేను మొత్తం ఐఏఎస్ గురించి చెప్పినట్లే అనుకుంటున్నా. సో ఐఏఎస్ వాళ్ళు కూడా ఇది సేమ్
ప్రొసీజర్ అండి. నేను జస్ట్ పేపర్స్ ఒకటే మీకు షేర్ చేయలేదు. ఇప్పుడు నేను షేర్ చేసిన ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.